నమస్తే. రాష్ట్రంలో ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనే అంశం ఏదైతే ఉద్యమం నడుస్తుందో ఈ ఉద్యమాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు ఉన్నారో అటు తెలంగాణ పృథ్వీరాజ్ అన్న కావచ్చు, తెలంగాణ శ్యామ్ అన్న కావచ్చు, పెరుమాళ్ కావచ్చు, ఇట్లా ఎవరైతే తీసుకెళ్తారో సో వాళ్ళని కూడా నిన్న రైట్ అర్ధరాత్రి 10 గంటల 11 గంటల నుంచి రాత్రి 3:30 ఈ టైంలలో వేరే వాళ్ళని అక్కడక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి. సో అందులో ప్రధానంగా చూసుకుని తెలంగాణ పృథ్వీరాజ్ అని నల్గొండ కేసు తరలించడం జరిగింది. అండ్ అలాగే తెలంగాణ శ్యామ్ని రాత్రి 3 గంటల టైంలో ఆ టైంలో అరెస్ట్ చేసి సో తనని సూరారం పిఎస్కి తీసుకురావడం జరిగింది. సో మాట్లాడితే ఇదే అంశంపైన ఈ అంశంపైన అదే సామాజిక ఏదైతే మెయిన్గా పాట్ మార్కెట్లో ఏదైతే ఇష్యూ జరిగిందో అంటే ఒక ఎస్కే జ్యువెలర్స్ సంబంధించిన మార్వాడి అతను సో నువ్వు దళితుని నువ్వెందుకు దిచ్చే జాతి వాళ్ళు ఏదైతే కమెంట్స్ చేసారో ఆ కమెంట్స్ నేపథ్యంలో ఇదంతా కూడా ఇష్యూ అనే ఈ రచన జరుగుతా ఉన్న పరిస్థితి. సో మాట్లాడి మీద దళిత కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి మనతో పల్లె అనుకుంటారు. తన చెప్పండి ఎట్లా ఉండొచ్చు ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం ఏదైతే ఉంటుందో ఎట్లా వస్తుంది? మార్వాడి గోబ్యాక్ 100% కరెక్ట్. ఎందుకంటే అప్పట్లోనే ఆంధ్రోళ్ళు మనమే పెత్తనం చేస్తారు అని వాళ్ళని నిలబెట్టినాం మనం. వాళ్ళు నిలబెట్టినాక మళ్ళీ వీళ్ళు మోపారు. అయితే సరే వాళ్ళు పోయిరా పోయి మన నీళ్ళు మనకు వచ్చింది, మనకు వచ్చింది, మన తెలంగాణ మనకు వచ్చింది, మన ప్రజలు బాగుపడతారు మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది? కానీ ఈ వీళ్ళు మార్వాడోళ్ళు అక్కడి నుండి వచ్చారు, గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి వచ్చుకుంటే వీళ్ళకు మన పొలిటికల్ పార్టీ ఉన్నారు కదా, పొలిటికల్ పార్టీలకు ఫండింగ్ ఇచ్చుకుంటే వాళ్ళు ఎదుగుతున్నారు. సరే వాళ్ళు సరే దండ వేసుకుంటారు, ఏదో వాళ్ళు బతుకులంటే అయిపోతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ప్రజల మీదే అందరూ గురి చేస్తారు. ఇప్పుడు అవును బై, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే ఎక్కడో ఇక్కడ బతుకొద్దా, అక్కడ ఇక్కడ రావద్దా, మనం అక్కడికి పోమంటే పోవాలి బై, ఎక్కడో పోయినా బతుకొద్దు, అది భారత రాజ్యాంగం కల్పిస్తున్నారు. కానీ ఇప్పుడు మన దగ్గరికి బీహార్ వాళ్ళు వస్తుంది. ఇప్పుడు బీహార్ వాళ్ళు వచ్చి మనం పెత్తనం చెప్తారే. మరి ఈ మార్వాడోళ్ళకి ఎందుకు? మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే దీనికి మత రంగు గురువుడు, మత రంగు. వాళ్ళు కూడా హిందువులే కదా, వాళ్ళు కూడా అంటే ఎంత కూడా హిందువుల మధ్యలో చీలిక తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటారు. అరే బీజేపీ పార్టీని ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఆ దెబ్బలు తిన్న సామాజిక వర్గం కూడా పెద్ద వర్గమే, కానీ హిందూ అతను కూడా హిందువే కదా. మరి హిందూ మీద దాడి చేసినప్పుడు ముస్లిం ఎట్లా వచ్చినాడా? రోహింగ్యాలు ఎట్లా వచ్చి వాడికి అంతేనా కదా? ఇప్పుడు మనకు సమస్య జరిగినప్పుడు ఫస్ట్ దాన్ని ఖండించాలి. నువ్వు బాధిత పక్షాన్ని నిలబడి నువ్వు ఆయనకు అండగుండి ఆయనకు చట్ట ప్రకారంగా శిక్షించాలి, పెట్టాలి, ఏ జీవనం చేయాలి. కానీ నువ్వు అది చేయకుండా దీనికి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎవరు ఉన్నారు కరెక్ట్ అర్థమవుతుంది కదా. ఆ దెబ్బలు తిన్న సామాజిక వ్యక్తి కూడా వాళ్ళ అన్న కూడా మీ పార్టీలో పనిచేస్తున్నట. ఈ రోజు వాళ్ళు కూడా నిన్న వాళ్ళకేమైందో వాళ్ళకి అన్యాయం జరిగిందనే తెలంగాణ సమాజం అంత వచ్చింది, అంత వచ్చి వాళ్ళు అనుకున్నది. కానీ ఇప్పుడు వాళ్ళు మరి వాళ్ళకి నయాన్న భయం ఏమో ముట్టిందో అర్థం కాదు, మాకు తెలియదు. మరి నయాన్న భయం ముట్టేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఏం లేదు అంటారు. అంటే వాళ్ళ వీడియో పెట్టినప్పుడు కూడా కనిపిస్తాను, కింద కమెంట్స్ లో కూడా చెప్తున్నారు సో ఎంతో అంత ప్యాకెట్ సెట్ అయినాయి. సో మీరు కూడా అదే అనుకుంటారా? అదే మనం తెలుసుకొని అయితే ఏమనుకోము, కానీ కాకపోతే ఏదో జరిగింది. ఇప్పుడు దెబ్బలు తిన్న సమాచారం కూడా బీజేపీలో పనిచేసే వాళ్ళ తమ్ముడేనట. అతను కూడా బీజేపీ వరకు సంబంధించిన అడగపోయిన మాట అయినప్పుడు ఎప్పుడు ఏమన్నాడు, ఇట్లా వాళ్ళు జాతి పేరు పెట్టి ఇచ్చినాడు అన్నే కదా వచ్చింది ఇప్పుడు అందరికి. ఇప్పుడు జాతి పేరు పెట్టి ఇచ్చినా కదా జాతి నియోజకవర్గం. ఇప్పుడు నువ్వు బయట ఏదో మేము కొట్టుకున్నంటే అంత సమస్య కాపు, అక్కడ జాతి పేరు పెట్టి ఇచ్చింది కాబట్టి అంతగానం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ జాతి మొత్తం ఎన్నికలు పడ్డది. ఎన్నికలు ఇవ్వడానికి ఇప్పుడు వాళ్ళు మరి వాళ్ళకి ఏమో తెలియదు కానీ వాళ్ళకి ముట్టిందో ఏమో తెలియదు కానీ నాయన పోయిన ముట్టింది వాళ్ళు సైలెంట్ అయిపోయింది. కానీ కరెక్ట్ గా అంటారు నేను. ఇప్పుడు జాతి మొత్తం నీ ఎన్నికలు నిలబడ్డప్పుడు నువ్వు జాతి కోసం నిలబడాలి కదా. ఇప్పుడు నీ మీద దెబ్బలు తాకితే నువ్వు ఒక్కరి సమస్య కాదు భయ్. ఇప్పుడు నేను కొట్టిరా అది లిమిట్గా జాతి మీద దెబ్బ జాతి పేరు ఇచ్చింది కాబట్టి వచ్చి ఇంతమంది మీ పర్సనల్ గా మీరు కొట్టుకుంటే రాపోగలరు ఇంతమంది. జాతి పేరు మీద ఇప్పుడు ఏమంటారు అంటే ఆ ఒక్కదాన్ని పట్టుకొని భూతత్వంలో చూడాలి. అరే ఒక్కటి కాదు పోయి బయట పడ్డది ఒక్కటి, బయట పడని ఎన్నో ఉన్నాయి కాబట్టి అదంతా ఒక ఉద్యమం అనేది అందరు లోపల ఉంటుంది. అది ఆ టైం వచ్చినప్పుడు అందరు బయటకు వస్తున్నట్టు. అంటే ఇదంతా కూడా అంటే కేవలం కొంతమంది చేస్తున్న ఉద్యమం అనుకోవచ్చా, లేకపోతే ఇదంతా తెలంగాణ ప్రజలలో నుంచి వచ్చిన ఉద్యమం అనుకోవచ్చా? బ్రదర్ ఇది కొంతమంది అనేది అయితే అది ఒక మూర్ఖత్వం. కొంతమంది అని ఎత్తారంటే రాజకీయ పార్టీలు అంటారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏమంటున్నారు అంటే ఈ కాంగ్రెస్ ఏమంటారు అంటే వాళ్ళు ఏదైనా బతుకోవచ్చు అట్లా అంటారు కదా. బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే మతం రంగా అంటారు. మరి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా ఉంటారు నోరు చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు కవితక్క మా అక్క, తెలంగాణ అక్క ఇక్క అంటారు. మరి అక్కకి అంటారు కదా, తెలంగాణ పరువుకి ఆడ నష్టం జరిగింది. మరి వాళ్ళు నోరు చెప్తారు. కాంగ్రెస్ వస్తుంటారు మా తల్లి సోనియమ్మ అమ్మ అంటారు. మరి అమ్మ అంటారు కదా, కొడుకే ఎరా దెబ్బ తాకింది. మరి ఎందుకు వస్తలేరు, ఎందుకు ఖండిస్తలేరు? సరే పోయి నువ్వు ఎవడైనా బతుకొస్తారా? ఆమంత్రించాలి ఆమంత్రించిన ఎవరైనా ఎత్తుంటారు. ఎవడైనా బతుకుతాను పెత్తనం ఏంది, వాళ్ళ పెత్తనం ఇక్కడేంది. ఇప్పుడు వాడోడో చెప్తుందంటేనే రాజకీయంలో
ఆంధ్రోళ్ళు రాజకీయంగా అణచివేస్తున్నానే మనం పోయినాం, యుద్ధం చేసినాం. ఇప్పుడు వీడియోలో వచ్చి మనల్ని మన మీద దందా చేసుకుంటా, మనమే చేసుకుంటా, మన మీద కొట్టుకుంటా, మనల్ని అణచివేసుకుంటా, ఇప్పుడు మన మీద ఇంత దాడి చేస్తుంటే ఈ రాజకీయ పార్టీలు కూడా ఖండించకపోతే ఇప్పుడు ఎత్తవడలు తిన్నాయి. అంటే తెలంగాణ సమాజం ఎటువైపు ఉండాలంటారు ఇప్పుడు? అంటే ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు కూడా అవును వాళ్ళు ఉండే హక్కు ఉంది అది అని చెప్పి వాళ్ళు చెప్తారు. సో ఏం ఎట్లా చూడొచ్చు? తెలంగాణ సమాజం గురించి నేను ఇప్పుడు చెప్తున్నా, దేనికోసము ఆత్మగౌరవం కోసం కొట్లాను. ఆంధ్రుడు పెత్తనం మన మీద మనం కొట్టినాను. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఏం చెప్తారు, మళ్ళా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా. కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ ఎవరికైనా పోయి ఆత్మగౌరవం ఉండాలి. ఎవరికైనా ఏ సమాజం వరకైనా సరే ఒకడు ఒక్కరిపై పెత్తనం చేయొద్దు, ఒకరిపై పెత్తనం చెలాయించొద్దు. ప్రతి ఒక్కరు సమానమే. కాబట్టి ఏమంటారు అంటే ఫస్ట్ ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. వాడు జాతి పేరు పెట్టి తెచ్చింది అది ఫస్ట్ తప్పు కదా, వాడిని శిక్షించాలి కదా. ఇప్పుడు ఇంతవరకు నువ్వు వాళ్ళని శిక్షించకుండా నిన్న అసలు ఈ ఉద్యమం మూవ్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసినాడు రాత్రి అన్యాయంగా. అసలు ఇంత కరెక్ట్ ఇది? ఇప్పుడు వాడు పోయి కొట్టింది వాడు, తన్ను తిన్న వాళ్ళు. సరే ఇప్పుడు వాళ్ళకి న్యాయంగా పోయినప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ కాకపోతే తన్ను వాళ్ళు చట్టపరమైన శిక్ష ఇచ్చుకోవాలి కదా. చట్టపరమైన శిక్ష ఇచ్చుకోవాలి. ఇది చేసినాం అంటే ఇంకోడుకున్నాడు. వాడిని కాపాడుతావు, కొట్టినేమో కాపాడుతున్నావు, వెనకెత్తున్నావు, మీడియా ముందు తీసుకొస్తావు, వాటితో ఏం చెప్తావు. ఇప్పుడు వాళ్ళ కోసం పోరాడిన వాళ్ళని కొట్లాడిన వాళ్ళనేమో అరెస్ట్ చేస్తున్నావు అర్ధరాత్రి. ఇప్పుడు ఏమనుకోలేదు కాంగ్రెస్ ఫస్ట్ ఏమంటుంది, ఇది అప్పటి నుంచి ఏమంటుంది, ఇది అందరి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, అందరి ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రజల మీద దాడి జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజల మీద దాడి జరిగినప్పుడు ఖండించినప్పుడు మన వాళ్ళని అరెస్ట్ చేస్తారు, అంతేనా కదా? కాబట్టి నేను ఏమంటున్నా అంటే మరి తెలంగాణ షామ్ని, తెలంగాణ పృథ్వీరాజ్ అన్న వాళ్ళని అరెస్ట్ ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా వాళ్ళు మళ్ళా ఈ అగ్గితోడు కొరికి కూడినట్టే అనవసరంగా అరెస్ట్ చేసి ఇంకా రెచ్చిపోతారు. తెలంగాణ వచ్చింది అందుకు కదా, అంచువేత్తురు కాబట్టే పైకి వచ్చారు కదా. అది మీ మూర్ఖత పట్టున్నా. ఇప్పుడు పార్టీలకు పాలకులకు నేను చెప్పేది ఏంటంటే, కాబట్టి సమస్య ఏడు ఉంది, మూలం ఏడు ఉంది, అది పట్టుకోరు. ఫస్ట్ వాడు దాడి చేసిండు, వాడు దాడి చేసింది కాకుండా కులం పేరుతో ఇచ్చిండు, అది కదా సమస్య. కాబట్టి మీరు వెంటనే వాడిని తీసుకొచ్చి చట్టపరమైన శిక్షణ తీసుకోవాలి. అట్లే ఇక్కడ ఉన్న మార్వాడీలు కూడా చెప్తున్నా. మార్వాడీలు ఏంటంటే హిందూ బంధువులు అంటారు. ఎవడు ఎవరి మీద, ఏ హిందూ అయినా, ఏ ముస్లిం అయినా, ఏ క్రిస్టియన్ అయినా ఎవడు ఎవరి మీద పెత్తనం చేయించొద్దు. ప్రతి ఒక్కరికి బతికే చేతి హక్కు ఉంది, ఎక్కడెక్కడైనా పని చేసుకోవచ్చు. కానీ పెత్తనం చేయద్దు అంటున్నా. అదే పెత్తనం చేయదు. ఇప్పుడు మనోడు పోయి ఎక్కడైనా పోయి పెత్తనం చేస్తుండా, అరే ఎందుకు పోయి మనకు వచ్చి లేదు అని మనోడు పని చేసుకుంటూ వస్తురు. మేము కూడా అదే అంటున్నాం కదా. ఇప్పుడు బీఆర్ ఎందుకు వచ్చి మన దగ్గర పెత్తనం చేస్తాడు, కేరళ వచ్చి ఎందుకు పెత్తనం చేస్తాడు, వాళ్ళు కూడా బతురు భయ్, ఎంతో మంది బతురు. మరి వాళ్ళేంది చెత్తలేరు? కాబట్టి మేమేందంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళే హిందుత్వం కాపాడుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు, సనాధర్మం కాపాడుతున్నారు. అరే భయ్ ఎక్కడ సనాధర్మము, ఏం కథ? మేము పుట్టినప్పటి నుంచి హిందువులమే కదా. మేము ప్రతి ఒక్కరం చేస్తున్నాం కదా, ప్రతి పండుగ ప్రతి పని మేము చేస్తున్నాం కదా. ప్రతి పండుగ చేస్తాము. ఊళ్ళలో పోయినాం అనుకో, ఊళ్ళలో పోతే మన ఇది బొడ్రాయి పండుగ చేస్తాం మేమే, ఎల్లవ పండుగ చేస్తాం, గావు పడతాం మేమే. అరే అన్ని పనులు మేము చేస్తాం భయ్, వాళ్ళు ఏం చేస్తుర్రు? ఏదో ఒకనాడు రోడ్ ఎక్కి ర్యాలీలు తీసి 2 వాటర్ ప్యాకెట్లు వస్తే అయిపోయినా? ప్రతిది కాపాడుతుంది మేము కదా. మీరు వచ్చినప్పటి నుంచి కాపాడుతాం, మీరు లేముందు కాపాడుతున్నాం. హిందూ ధర్మం అనేది ఎవడో కూడా చెడగొట్టాడు, అది హిందూ ధర్మం అనేది అట్లే ఉంటది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు వారి మీద వీళ్ళంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, దీనికి కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, వీళ్ళే మతం వేసి పెడుతుంటారు. 60 కొట్టుకుని ఇద్దరు మతాలు, ఒకే మతం వాళ్ళు, ఒకే మతం వాళ్ళు ఒకరి మీద అణిచివేస్తారు కదా. అది మళ్ళీ ఇక్కడోడు కాదు, అది ఎక్కడో బతికే నీకు వచ్చినోడు ఇక్కడ అణిచేస్తుండు. అంటే ఒక్కరిగా ఆడ బీసీ సమాజ వర్గం ఉంటాట, ఎస్సీ దళిత సమాజ వర్గం ఉంటాట. కాబట్టి నువ్వు మొత్తం అసలు మన ఈ తెలంగాణ కొట్లాడిందే బీసీ ఎస్సీ ఎస్టీలు కదా, ప్రాణదానం చేసిందే వీళ్ళు కదా. మరి ఇప్పుడు వీళ్ళకే బతకడానికి ఛాయిస్ లేదు కదా. తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తామని చెప్పి వాళ్ళు చెప్తారు. ఎవడు పోయి తెలంగాణ ఉద్యమంలో ఎవరు పని చేసి చెప్పు? ఎవడు చచ్చిపోయింది చెప్పు? ఎవడు చచ్చిపోయిండు? వాళ్ళ అయ్యని ఎవడు అసలు ఈ దొరలు అణచివేసిర్రు? మా వాళ్ళు సాయుధ పోరాన్ని కూడా రెడీ అయ్యారు కదా. అణచివేత ఉందని కాబట్టి మనం గన్ను కూడా పట్టి సాయుధ పోరాన్ని కూడా రెడీ అయ్యారు. కాబట్టి వీళ్ళు మేము చేసినాం అంటే కాదని పని. తెలంగాణ సమాజం మొత్తం చూసింది, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది కాబట్టి అరే మీ అంతా మీరు బతుకురా పోయి, మీ అంతా మీరు చేసుకోరు. కానీ తెలంగాణ జోలికి వస్తే మాత్రం తెలంగాణ ప్రతి ఒక్క, ఇప్పుడు నేనేమంటాను అంటే ఏ మనిషి మీద పెత్తనం చెలాయించవద్దు. ఇప్పుడు బీసీ సమాజ వర్గం ఎస్సీ సమాజం మీద చెలాయించవద్దు, రెడ్డి వాళ్ళు బీసీల మీద చెలాయించవద్దు అట్లా అంటున్నా. రాజ్యాంగం చెప్పేది అది, మౌలిక సూత్రమే అది. ఒవ్వడ మీద పెత్తనం చేయించవద్దు. ఇప్పుడు వాళ్ళు
వాళ్ళు మారవాడిలే కాబట్టి అంటారు. నేనే చెప్తున్నా, ఊళ్ళో ఉన్న కొమటోడు కూడా ఆ ఊర్లో ఉన్న బీసీ ఎస్టీ మీద పిత్తలని చెల్లించొద్దు. అది కూడా ఒక అంచివేతనే అంటున్నాం మేము. అది కూడా గుర్తించాలి. ఇప్పుడు వాళ్ళు కొమటోళ్ళు వస్తారు పోయి, కొమటోళ్ళు ఎన్నుకుని మా నుంచి వాళ్ళ నుంచి మాకు నష్టమవుతుంది. మరి నీ ఊళ్ళోనే నీ వాళ్ళని నువ్వు అణచివేస్తున్నావు కదా బీసీ ఎస్టీ ఎస్టీలు. కానీ మేమేమంటున్నాం అంటే కొమటోళ్ళు కూడా వస్తారు పోయి, మీ గురించి మేము కొట్లాడితేనే మీకు కూడా ఛాయిస్ వచ్చింది కొట్లాడే, మీరు కూడా వచ్చి మాకు నష్టమైంది అంటారు. కానీ నేనేమంటున్నాం అంటే ఇప్పుడున్న కొమటోళ్ళకి కానీ ఆ రెడ్డిలో కానీ నేనేం చెప్తున్నా అంటే నీ ఊళ్ళో ఫస్ట్ నువ్వు కూడా అణచివేయద్దు. బీసీ ఎస్సీ ఎస్టీల ప్రజల్ని అందరిని దగ్గర తీయాలి. ఒక్కొక్క వాళ్ళు చూడాలి. ఇప్పుడు వాడవాడు అణచివేస్తుండే కదా ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి వీళ్ళు కూడా రేపు తిరగబడతారు. సో నేను చెప్పండి అన్న, మాధవీలతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి అంతా కూడా ఒక చిన్న ఇష్యూని ఇంత పెద్ద భూతద్దంలో పెట్టి చూడడం ఏంది. అండ్ అలాగే ఎవరైతే మారవాడి గోబ్యాక్ అంటే రోహింగ్యా గోబ్యాక్ అని ఎందుకు తీసుకుంటలేరు అని చెప్పి కూడా మాధవీలతో మాట్లాడుతున్నారు. అరే రోహింగ్యాలతో మాకే సంబంధం భయ్. రోహింగ్యాలు ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలో వాళ్ళే కదా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు టూ టర్మ్స్ అయిపోయింది, 11-12 సంవత్సరాలు అవుతుంది కదా. మరి వాళ్ళే కదా రాజకీయం చేస్తుంది, గుర్తుపడాలి కదా. వాళ్ళ గుర్తుపట్టి వాళ్ళని బయటకు పంపి భయ్. ఓడుమంటుండు వాళ్ళను, ఓడుమంటుండు ఏం కదా. మళ్ళీ భూతంలో పెట్టి చూడొద్దా అంటే అరే భూతంలో ఒకటి కాదు భయ్. వాళ్ళ ఇద్దరి మధ్య కొట్టుకుంటే అది అయిపోవు. వాడు కులం పేరు పెట్టి తెచ్చిండు, కులం పేరు పెట్టి తెచ్చిండు. వాడు ఎక్కడో వచ్చి కులం పేరు పెట్టి తెచ్చిండు. మళ్ళీ అంతే విధంగా ఇప్పుడు దాని గురించి ఖండించరు. అరే మన సమాజ వర్గం ఎవరో ఖండించరు. అది గిట్ట తప్పు అంటే దాన్ని వాళ్ళు ఇప్పుడు రాజకీయ పార్టీలు అయినా ఇప్పుడు గవర్నమెంట్ అయినా కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి ఏది ఇచ్చవడాలి అది ఇచ్చవడాలి. అది ఇచ్చవడకుండా వీళ్ళు అణచివేస్తారు కదా. పోరాడిన వాళ్ళని కూడా ఇప్పుడు మూవ్మెంట్ చేసే వాళ్ళని కూడా అణచివేస్తారు కదా. మూవ్మెంట్ చేసిన కూడా అర్ధరాత్రి పూట ఏం లేకుండా చనిపోయాడు. ఆ పాట వాడిన వ్యక్తిని కూడా కింద ఏదో కొరియర్ వచ్చింది బయటికి రావాలని బయటకు వచ్చినా కట్టించడం పట్టుకోరు. ఇప్పుడు ఏం నడుతుంది ఏం కథ. అప్పట్లో కూడా గిట్లా చేసారు కదా, ఆంధ్రలో ఇట్లా చేసిరాను కదా. వాళ్ళ మీద మూవ్మెంట్ తీసుకొచ్చింది కాబట్టి మాధవీలత అనేది ఇప్పుడు ఆమె ఇప్పుడు సినిమాలో పని చేసుకుంటే మంచి అనుకుంటున్నాను. ఈ రాజకీయాలకు సెట్ కావు, రాజకీయాలు సెట్ కావు. ఇప్పుడు నేనేమంటున్నా భయ్ అంటే ఇప్పుడు ఒక బీసీకి సరే మన మార్వాడికి జరిగిందని చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇదే ఎస్సీ బీసీ కూడా జరగదు అంటారు నేను. ఎవరి మీద పెత్తనం చెల్లించొద్దు. ముస్లింలు క్రిస్టియన్ల మీద చెల్లించొద్దు, హిందువులు ముస్లింల మీద చెల్లించొద్దు. ఎవడి మీద పెత్తనం చేయకుండా ఎవరి పని వాడు చేసుకుంటా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఆ స్వేచ్ఛను అనుభవించుకుంటే బతకాలంటారు నేను. ఇంకోటి రీసెంట్ గా మనం చూసిన ఒక మార్వాడి అతను తెలంగాణలో 1000 రూపాయలు 2000 వస్తుంది తాగి వండుకుంటారు అని చెప్పి ఈ విధంగా కమెంట్ చేశారు. ఏమంటారు? అండ్ అలాగే అతనే బట్టి విక్రమార్క మా బావ, సో వాళ్ళ వైఫ్ కూడా మా మార్వాడి, సో ఆమెను కూడా ఎలా కొడతారు అని చెప్పి కూడా ఈ విధంగా కమెంట్ చేశారు. ఏమంటారు? ఇప్పుడు బట్టి విక్రమార్క ఏ సమాజ వర్గం అండి? దళిత ఎస్సీ సమాజ వర్గం, మాల సమాజ వర్గం. ఆ దెబ్బలు తిన్న వ్యక్తి సమాజం అండి, మాల సమాజం. మరి అంతే కదా. బట్టి విక్రమార్క నీ బావ అయినప్పుడు దెబ్బలు తిన్న వ్యక్తి కూడా నీ బావనే కదా. అంటే నీ బావని నువ్వే కొడతావా? అంతేగా ఇప్పుడు మనం చూసుకోవాల్సింది. ఈడొచ్చి నువ్వు సాటికి ఏమో వచ్చి ఆయన కాళ్ళు మొక్కుతావు, ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటావు, మీ అక్కడో మీ ఇంటి నుంచి అలాగిస్తావు. మరి అదే సమాజ వర్గం చెందిన వ్యక్తిని ఎందుకు దాడి చేస్తున్నావు అంటున్నా? అది కూడా చూసుకోవాలి కదా. అంతేనా కాదా? ఇప్పుడు బట్టి మా బావ అంటే బట్టి మీ బావనే భయ్. బావ అయితే ఏంది? ఆయన ఏ సమాజ వర్గము? మాల సమాజ వర్గము. అదే సమాజ వర్గం చెందిన వ్యక్తిని కదా దాడి జరిగింది. మరి ఆయన కూడా నీ బావనే కదా. నీ బావ నువ్వే కొడతావా అయితే? కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. నీ బావ నువ్వే కొడతావా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు ఈ రిజర్వేషన్ స్థానాలు గెలిచిన కూడా వాళ్ళు అసలు వాళ్ళ కమ్యూనిటీ గురించి ఆలోచిస్తలేరు భయ్. ఇప్పుడు నేనేమంటారు అంటే బట్టి పోయి ఏమన్నా జనరల్ సార్ పోటీ చేసి గెలవని ఉండే ఆయన ఏం ఆలోచిస్తుండే ఇంకా ఇప్పుడు ఆయన సమాజ వర్గం దాడి జరిగింది. దాడి జరిగి ఖండించాలి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? ఎవరైనా బతికే అవకాశం ఉంటుంది. మరి బతికే అవకాశం ఉంది, బతికే అవకాశం ఉంది. కానీ ఇక్కడ పుట్టిన మీద అణచివేసే అవకాశం లేదు కదా. ఇక్కడ పుట్టిన చంపేస్తాను ఎక్కడి నుంచి వచ్చి అంతే ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ మాటలు 1000-2000 ఇస్తే తాగి వంటారు అంటున్నావు. అవుపై మేము చేసే కష్టం అట్లుంటది. మేము చేసే కష్టం అట్లుంటది. మాతోడు ఒక్కరోజు నువ్వు పని చేయరా, ఒక్కరోజు నువ్వు పని చేయరా నేను చెప్తా. ఒక్కరోజు నువ్వు మాతోడు ఒరాలి నాగలు దున్ను మూటలు పోయి అమ్మాలి పని చేయరా నువ్వు మాతోటి. నువ్వు ఏముంది పోయి ఇప్పుడు వాళ్ళని కూడా మేము అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నువ్వు కించపరిచినట్టే కదా. ఇక్కడ ఆయన జీవనాధారం అది పోయి ఆయన వచ్చి నీటిగా వచ్చి అడుగుతాడు కదా. నీళ్ళు వచ్చి కూర్చొని అడుగుతలేరు కదా, పైసలు దందా వసూలు చేస్తలేరు కదా. అక్రమ మార్గంగా నేను మోసం చేసి తీసుకుంటాడు కదా. నువ్వు మోసం చేసి తీసుకుంటున్నావు వాళ్ళ దగ్గర. నువ్వు మోసం తీసుకుంటున్నావు. 5కి 10 అంటున్నావు, 10కి 5 అంటున్నావు, ఆమాయం చేసి తీసుకుంటున్నావు. వాడు ఏదో చిట్టి రాసిస్తాడండి. చిట్టి ఎంత ఆ హిందీలో ఏదో రాసిస్తావు, లాస్ట్కు 5 పెట్టి 0 పెట్టి ఇట్లా అంటాడు. అది ఏంది ఏం కదా అది అర్థం కాదు. అమాయకంగా నేను నమ్ముతారు. నువ్వు అన్న వయసు కంటే డబల్ అవుతారు. ఇంకా నువ్వు ఆనకంటే ఎక్కువ తీసుకుంటావు నువ్వు దానికంటే. కాబట్టి వాళ్ళు అసలు చేసింది కూడా అసలు తప్పు చాలా. అది ఏంటంటే అదొక మూర్ఖం అన్నట్టు, అదొక మూర్ఖంగా చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మేము చేసే కష్టం అట్లుంటుంది, వాళ్ళు ఆ సమాజ వర్గం చేసే కష్టం అట్లుంటుంది. వాళ్ళంత కష్టం చేస్తారు కాబట్టి ఆ పొద్దున్న నుంచి వాళ్ళు అన్ని పనులు చేస్తారు కాబట్టి
అది రిలీఫ్ కోసం అంతే. అది వాళ్ళ జీవనాధారమే, అది వాళ్ళ కల్చరే అది కదా. తెలంగాణ కల్చరే అది కదా. నువ్వు ఎవరికైనా పోయి గుడాలు కళ్ళు అంతే కదా. ఎవరు పండుగ అయినా సంబరం వచ్చినా నష్టమైన సావైనా బతుకైనా అది మన కల్చర్ అది కదా. వీడు వచ్చి మన కల్చర్ని అంటాడు. వీడు ఎక్కడో బతకనీకి వచ్చి మన కల్చర్ని అంటాడు. అరే అవును రా భయ్, మేము అట్లా ఉంటాం, మీరు మరి పొర్రి మరి. అంటే తెలంగాణ సమాజం ఇప్పుడు తేలుకోవాల్సిన అవసరం ఉందంటారు. అంటే ఈ విధంగా అంటే కంప్లీట్ గా తెలంగాణ పైన చెప్పిండ తెలంగాణలో 1000 రూపాయలు వస్తే తాగి వండుకుంటారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా పక్క దీన్ని రియాక్ట్ కావాల్సిందే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు దాన్ని ప్రతి ఒక్కరు ఒక తాటి మీకు రావాల్సిందే. ప్రతి ఒక్కరు ఒక తాటి మీకు రావాల్సిందే. ఇప్పుడున్న ఈ మార్వాడీలకు గో బ్యాక్ అనేది పక్క 100% చేయాల్సిందే. అంటే గో బ్యాక్ అంటే వాళ్ళని పొమ్మని అంటలే మేము, ఇప్పుడు ఎవడైనా బతకొచ్చు, కానీ ఒకరి మీద పెత్తాలని తెలియదు చదువుతున్నా. ఇప్పుడు బీఆర్ ఎట్లా బతురు అట్లా బతుకుపోయి నువ్వు. బీఆర్ మాతో వచ్చింటాడు, మాతో వచ్చి పనులు చేస్తాడు, మాతో వచ్చింటాడు, మాతో వచ్చి తింటాడు ఉంటాడు. అరే నువ్వు వాళ్ళకి నువ్వు మాకు ఛాయిస్ ఇవ్వవు, ఏడొచ్చి నీతో కూర్చొని తినే ఛాయిస్ ఇవ్వవు మాకు ఇంట్లో. బీఆర్ఓడు ఇటుక బట్టల పని చేస్తారు భయ్. ఇటుక బట్టల ఇప్పుడు ఎస్టీ సమాజ వర్గం వాళ్ళు ఇటుక బట్టల వీళ్ళు పని చేస్తారు. వాడు బీఆర్ నుంచి వచ్చి ఇట్లా పని చేస్తాడు. వాడు వాళ్ళతో పొద్దుంతా కష్టం చేసుకుంటాడు. వాడు వీళ్ళతో తాగుతారు, వీళ్ళు ఉంటారు, అన్ని మంచిగా ఉంటుంది. అట్లా అంటున్నాం కదా. మాతో కలిసిపోయి సమాజ వర్గం కావాలి, కలిసిపోయి నేచర్ కావాలి. అసొంటి వాళ్ళని నెత్తిలో చూసుకుంటా పోయి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు నెత్తిలో చూసుకుంటారు. వీడియోలో వచ్చి మనమే పెత్తాలని చేయించుడింది అంతేనా కదా. కాబట్టి దీన్ని పక్క ఖండిస్తాము. ఈ బీజేపీ, ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళు ఏం చెప్తారు ఏం కదా లేదు, కానీ పక్క దీన్ని ఖండించాలి. లేకపోతే మాత్రం ఇది ఒక మరొక ఉద్యమమే అవుతుంది. తెలంగాణ ఉద్యమం అవుతుంది పక్క. కాబట్టి నేను ఏమంటానంటే ఇలా ఎస్సీకి అనేది జరగదు. రేపు బీసీ వచ్చి ఎస్సీ మీద కూడా పెత్తాలని చేయించొద్దంటున్నా. అది కూడా అక్కే. ఎవరి వాళ్ళ మీద చెలాయించొద్దు. ఇవాళ దీన్ని ఆయన వరకు అందరూ వస్తారు కదా. తెలంగాణ వచ్చింది సరే మెచ్చుకుంటున్నాం, ఒక తెలంగాణ పరువుడికి అవుతుందని మెచ్చుకుంటాము. అదే కదా ఇప్పుడు అదే ఒక రెడ్డి ఉంటే ఎట్లా మార్వాడి ప్లేస్లా అది కూడా తప్పే అంటున్నాం మేము. అది కూడా గంటించాలి. ఇప్పుడు ఏదో మళ్ళీ ఒక సైడ్ పోయినాక వన్ సైడ్ అంటే కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరి మీద పెత్తలని చెల్లించొద్దు. ఈ మార్వాడలు అయితే ఉండండి, మీరు ఇక్కడ ఉండండి, మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే మా పెత్తలని చెల్లించొద్దు అంటున్నా. కాబట్టి తెలంగాణ సమాజం బీసీఎస్సీ సమాజం మొత్తం ఆలోచించాలి. కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నా ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మాత్రం పక్క అది ఒక అగ్గితోడు కొరుగిప్పుకున్నట్టే. ఇది ఎంత అని చేద్దామంటే అంత పెద్దగా అవుతుంది. కాబట్టి ఆ రోజు మాత్రం పక్క ఖండిస్తుంది. సో ఇన్నర్ గా ఇది తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్న పరిస్థితి. సో ఇదంతా కూడా ఉద్యమం అనేది అణిచివేయడాన్ని బట్టి వస్తున్న ఉద్యమం అని చెప్పి చెప్తాను. ఇదంతా కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. సో కేవలం ఎక్కడైతే అణిచివేత తిరుగుబాటు మొదలైతే సో ఆ విధంగా వచ్చిన ఉద్యమం అని చెప్పి గో బ్యాక్ మార్వాడి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి.